ప్రతిఫలాపేక్ష లేని సేవ చిన్నదైనా కొండంత తృప్తిని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పరోపకారం కోసం పాకులాడాలని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపురాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేని సేవ చిన్నదైనా కొండంత తృప్తినిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పరోపకారం కోసం పాకులాడాలన్నారు. మనం చేసే ధర్మకార్యాల జీవిగా మనకు పుణ్యఫలాలను ప్రసాదిస్తాయన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ అనంతరం నెలనెలా వచ్చే పెన్షన్లతో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్న బాపిరాజు సేవ నిరతి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనం జీవిస్తాం కనుక ఆ ఇవ్వడంలో ఉన్నటువంటి ఆ సేవాభావం ఏదైతే ఉందో అది ఆయన అవిశ్రాంతంగా చేస్తున్నారు. ఎంఆర్ఓగా రిటైర్ అయినా కూడా రెగ్యులర్గా సేవా కార్యక్రమాల్లోనే కాదు, ఇటు సామాజిక చైతన్యంలో మా అలయన్స్ కూడా చాలా విశిష్టంగా ఉన్నారు. ఇక్కడ ఎడబాల ట్రస్ట్లో మాకు చెప్పాలంటే ఈరోజు భీష్మ ఏకాదశి నాడు మా ఎడబాల ట్రస్ట్ భీష్మాచార్యుడు అని చెప్పచ్చు, పితామహుడి కింద సేవా పితామహుడిగా ఆయన అభినందిస్తూ వారి యొక్క మానవత్వాన్ని చాటుకునేటటువంటి గొప్ప మహనీయుడు మన రేలంగి బాపురాజు గారు. ఆయన సుమారు 90 సంవత్సరాలు జీవన విధానంలో సేవా దృక్పథంతో పనిచేసి వాళ్ళకి సహకారం, మనుషులకి సహకారం అందించాలనే ఆలోచనతో చేసేటటువంటి ఆ కృషి, అదేవిధంగా అడబాల ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు చేసేటటువంటి అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చేసేటటువంటి కార్యక్రమం చాలా ఆనందదాయకమైనటువంటిది. వారందరికి కూడా సహకారం అందించి మానవతా దృష్టిలో చేసే కృషికి మనందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం.